ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు తీసుకువెళ్లనుంది సర్కార్. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడనుంది. తర్వాత ప్రత్యేక బస్సులో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుని దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలించనున్నారు. గోదావరి బెడ్ను కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజు రతన్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరనుంది. 8:30 పరకాలలో డిన్నర్. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, ఎంఐఎం వెళ్తుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇక మేడిగడ్డలో సీఎం మంత్రుల టూర్కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మావో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మేడిగడ్డ సందర్శనకు వస్తున్న ప్రజా ప్రతినిధుల షెడ్యూల్ ఏంటి? మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని విజిట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు వస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా ఇటు కాళేశ్వరం, మేడిగడ్డ, అంబట్పల్లి, సూరారం ఈ గ్రామాలన్నిటిని కూడా పోలీసులు పూర్తిగా తమ వలయంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా మహదేవ్పూర్ మండల పరిధిలోనే ఇప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఉంటుంది. ఇటువైపు గోదావరి నది, ప్రాణహిత నదికి ఇటువైపు మన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, అటువైపు మహారాష్ట్ర, సిరోంచ ఉంటాయి. ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఎక్స్మిస్ట్ ఏరియా, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అంటే వీఐపీలు, వీవీఐపీలు, ఇతర రాష్ట్ర అధికారులు అందరూ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు గ్రేహౌండ్స్ బలగాలు, ఇటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా ప్రత్యేకంగా పెట్టి పూర్తి స్థాయిలో జల్లెడబడుతుంటారు. నిన్నటి నుంచి కూడా ఇటు అటవీ ప్రాంతంలో కూడా కుంబింగ్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ విలేజ్లెస్ని కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా గతంలో పర్యటనలకు వచ్చిన నేపథ్యంలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వచ్చినప్పుడు హెలికాప్టర్లు వచ్చేవారు. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ బస్ మార్గం వస్తున్నారు. సో అక్కడ భూపాలపల్లి నుంచి పర్కాల నుంచి భూపాలపల్లి, ఇటు కాటారం, మహదేవ్పూర్ వచ్చిన తర్వాత మహదేవ్పూర్ క్రాస్ నుంచి ఇటు లక్ష్మీ బ్యారేజ్కి వెళ్ళాల్తుంది. లక్ష్మీ బ్యారేజ్ అక్కడ మేడిగడ్డ, అంబట్పల్లి గ్రామాల మధ్య దాన్ని నిర్మించారు. సో మహదేవ్పూర్ క్రాస్ నుంచి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వెళ్ళడానికి అదంతా కూడా సింగిల్ రోడే ఉంటుంది, డబుల్ రోడ్ లేదు, అంటే 1 వే రోడ్ అన్నట్టు. సింగిల్ రోడ్లని వెళ్లాల్సి ఉంటుంది. భారీగా బస్సులు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇరువైపుల చెట్లు కొంచెం అడ్డంకిగా మారాయి. టర్నింగ్లు కూడా ఎక్కువగా ఉంటాయి, క్రాసింగ్లు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో గ్రామాలు కూడా టచ్ అవుతుంటాయి కాబట్టి గ్రామాలలో కూడా రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి పర్యటన దగ్గరికి వచ్చిన నేపథ్యంలో గ్రామాల నుంచి కూడా, ఇళ్ల నుంచి కూడా బయటికి ఎవరికి రాకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలు ఉంచారు. కల్వట్టుల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్ మాత్రము ఎప్పటికీ పహారా కాస్తుంది. ఇటు మహాదేవ్పూర్ క్రాస్ నుంచి అటు లక్ష్మీ బ్యారేజ్ వరకు, అటు పక్కన ఉన్నటువంటి సిరోంచల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఎప్పటికప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ అవుతున్నాయి అక్కడ సంబంధించినటువంటి బాంబ్ స్క్వాడ్ సంబంధించినటువంటి పనులు కూడా. ముఖ్యంగా ఇక పర్యటనకు వస్తే చూసుకుంటే కూడా అటు సీఎం సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ వాసుదేవరెడ్డి, డిఐజీ శ్రీనివాసు, కలెక్టర్ భవేష్ మిశ్రా, అలానే భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు వద్దనే ఉంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఎందుకంటే బస్సులు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పార్కింగ్ ప్లేస్ కూడా కంప్లీట్గా క్లియర్ చేశారు. ఎందుకంటే వీఐపీలు ఎక్కువగా మొదటిసారి వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వెహికల్ పార్కింగ్తో పాటు ట్రాన్స్పోర్ట్ టెస్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా ప్రధానంగా చూసుకున్నారు. అయితే గతంలో మంత్రులు వచ్చారు. రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో అప్పుడు రాహుల్ గాంధీ తోటి వచ్చి కూడా లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్దకు వెళ్ళారు. ఎక్కడైతే కుంగిపోయినటువంటి 7 బ్లాక్ సంబంధించినటువంటి 19, 20, 21 పియర్స్ కూడా పరిశీలించారు. కానీ గతంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి సీఎం హోదాలో మొదటిసారి వస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు మంత్రులు కూడా గతంలో విజిట్ చేశారు. వీళ్ళందరూ కూడా బ్రిడ్జి పైన మాత్రమే ఉన్నారు, పైనుంచి మాత్రమే కుంగినటువంటి పియర్స్ను చూశారు. కానీ ఈసారి గోదావరి నదిలోకి వెళ్తున్నారు, బ్రిడ్జి నుంచి దిగువకి వెళ్తున్నారు, బ్రిడ్జి పైనుంచి కిందికి దిగుతున్నారు.
కిందికి దిగి కుగ్గినటువంటి పియర్స్ని ఏదైతే మొత్తం కంప్లీట్గా పగిలిపోయాయో పగిలినటువంటి 19, 20, 21 పియర్స్ను గోదావరి నదిలో ఉండి ఇట్లా పైనుంచి చూసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కుంగినటువంటి పియర్స్ బ్రిడ్జి దిగువ లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ దిగువ ప్రాంతానికి వెళ్తున్నారు. కింది నుంచి పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే అలా విజిట్ చేయడం వల్ల కూడా ప్రత్యక్షంగా అక్కడ ఎలా జరిగింది, ఎలా కుంగిపోయింది, డ్యామేజ్ సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు గోదావరి రివర్ బెడ్ దిగువన పియర్స్ కింద ఉన్నటువంటి రివర్ బెడ్ కూడా కొద్దిగా కొట్టుకుపోయాయి కాబట్టి వాటి పరిస్థితి ఏ విధంగా అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. అత్యంత కీలకమైనటువంటి పర్యటన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క భవిష్యత్తును తేల్చేటువంటి పర్యటన కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంక్వైరీకి సంబంధించిన విషయాలు కూడా అటు విజిలెన్స్ సంబంధించినటువంటి ఎంక్వైరీలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది. ఆ డాటా అంతా సిద్ధమైపోయింది. ఏదైతే ప్రభుత్వం ఇప్పటివరకు అనుకున్నదో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన విచారణ చేస్తాము, కుంగినటువంటి పియర్స్ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు మాట్లాడినటువంటి ప్రభుత్వం సంబంధించిన డాటా అంతా సిద్ధం చేసుకొని పెట్టుకుంది. ఆ డాటాకు సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనే దానికోసం ఈరోజు విజిటింగ్ చేస్తున్నారు. విజిటింగ్లో కూడా అత్యంత కీలకంగా మారనుంది. కేవలం గంటన్నర పాటు 3:30 నుంచి 5 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా గోదావరి నది లోపలికి వెళ్ళి కుంగినటువంటి పియర్స్ను కింది నుంచి పైకి చూసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళి మీడియా పాయింట్కి వస్తారు. అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఇద్దరు అధికారులు కీలకంగా కానున్నారు. ఒకటి ఇరిగేషన్ సంఘం సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ ప్లాంట్ పర్యటిస్తారు. దానిలో భాగంగా ఆయన చెప్పే విషయాలు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం కుంగినటువంటి పియర్స్ని కానీ కుంగినటువంటిది లేచిపోయినటువంటి గోదావరి రివర్ బెడ్ని కానీ ఏ విధంగా దాన్ని చేయాలి, అధికారులు సూచించిన డైమండ్ కటింగ్ ద్వారా ఇది చేయడం సాధ్యమవుతుందో, తిరిగి రీపేర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత నష్టం జరిగింది అనేది అతను క్లియర్గా చెప్తారు. తర్వాత విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ప్రజెంటేషన్ అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. చాలా డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తీసుకొని పోయారు కాబట్టి విజిలెన్స్ డీజీ ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్ కూడా చాలా కీలకమైంది. పవర్ ప్లాంట్ ప్రెజెంట్ చేయనున్నారు. ఎందుకంటే డిజైన్ ఏంటిది, ఖర్చు ఏంటిది, అమౌంట్ ఏ విధంగా చెల్లించింది, కాంట్రాక్ట్ ఏ విధంగా కట్టారు, కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్టర్కి ఏ పనులు ఇచ్చాడు, అక్కడ ఏమిటో జరిగింది, డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంది, రికార్డు ఏ విధంగా ఉంది, వాస్తవంగా జరిగిన పని ఏంటి, దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, అన్నిటిపైన కూడా కీలకంగా విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కూడా పవర్ పాయింట్ ప్రదర్శన చేయనున్నారు. వీరి అనంతరము అక్కడ మీడియాకి బ్రీఫింగ్ ఇస్తారు. మీడియా బ్రీఫింగ్ ఇచ్చిన అనంతరము 6:30 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు హైదరాబాద్కి రిటర్న్ వెళ్తారు. చంద్రిక.